హలో నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక హడావిడి అయితే కొనసాగుతుంది. రేపటితో ఎలక్షన్ సంబంధించిన ప్రచారం తెరపడనుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇటు మహబూబ్నగర్ పార్లమెంట్ వైపు అయితే చూస్తుంది ఏం జరుగుతుంది ఏంటిదని చెప్పేసి. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం దీంట్లో ఉండడు, అదేవిధంగా మహబూబ్నగర్ చెందిన వ్యక్తి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం, దీనివల్ల మొత్తం రాష్ట్రం ఇటువైపు చూస్తున్నారు. మరి స్థానికంగా మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఎటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పేసి స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి వాటర్లోని పూర్తి విశ్లేషణ అయితే ఏదో. నమస్తే. ఎలా ఉన్నారన్నా? ఫైన్. సో ఎలక్షన్ సంబంధించి స్థానికంగా రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తున్నారు. మరి మహబూబ్నగర్లో డైలీ ప్రతి ఇంటికి కావచ్చు, ప్రతి గల్లీకి వెళ్ళి ప్రజలతో మమేకమైతే అవుతున్నారు. సో వారితో మమేకమైనప్పుడు వారి నుంచి ఈసారి మేము ఎట్లనైనా గెలిపించుకుంటామంటున్నారా, లేకపోతే లేదు బీజేపీని గెలిపిస్తామంటున్నారా, ఏమంటున్నారా? వాస్తవం ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఇస్తుంది. ఎందుకంటే మన పాలమూరు వాసి, మన పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఉన్నారు. మన ప్రాంతవాడు సీఎంగా ఉన్నప్పుడు మన అభ్యర్థిని గెలిపించుకుంటే పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. పాలమూరు చరిత్ర, పాలమూరు లేబర్గా ముద్రపడ్డ పాలమూరు మా ప్రాంతవాసి సీఎం అయిన కారణంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క గడపలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు జోడెట్లు ఉంటేనే బండి సజావుగా ముందరిపోతుంది. ఖచ్చితంగా ఎంపీని గెలిపించుకుంటే పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కూడా ప్రకటించడం జరిగింది. వడ్డించేవాడు మన ప్రాంతవాడు ఉంటే ఖచ్చితంగా మనకు కొంత ఏ బంతిలో కూర్చున్నా మన వాట మనకు దక్కుతుంది. కాబట్టి పాలమూరు ప్రజలు మన ప్రాంతవాసిని గౌరవాన్ని నిలుపుకోవాలి. మన ప్రాంతానికి ఒక అవకాశం వచ్చింది. ఈ పాలమూరు లేబరు జిల్లాగా పేరు పొందిన పాలమూరు అభివృద్ధి పదం వైపు పరుగు తీస్తుంది అని ఒక సంకల్పంతో ఉన్నారు. అదే లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున మెజారిటీతో మా ప్రాంతంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. గత నిరంకుశ పాలనకు చమరగీతం పాడి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మేము గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటే జోడెట్లు బండి ఎంత సజావుగా పోతుందో అంత సజావుగా పాలన కొనసాగుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఉన్నాం. మేము కూడా విశ్వాసంతో ఉన్నాం. మా ప్రాంతవాసి గౌరవాన్ని, మా రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని పాలమూరు బిడ్డగా, పాలమూరు వాసులుగా మేమంతా ఆయన గౌరవాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎంపీ సీట్ని భారీ మెజారిటీతో గెలిపిస్తాము. ప్రజలు ఆత్మవిశ్వాసం చెప్తున్నాం, మేము కూడా ఆత్మవిశ్వాసం చెప్తున్నాం. సో 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం అప్పుడున్న విజయశాంతి గారికి త్యాగం చేసి ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్కి వచ్చిన కేసీఆర్ని ఆదరించి గెలిపించి తెలంగాణ ఉద్యమంలో ఒక మహబూబ్నగర్ లోక్సభ ఎంపీగా ఉండి సాధించారు. అటువంటిది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తారు కాబట్టి ఇది గెలిపియరా అనే ఊహాగానాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. మరి స్థానికంగా మహబూబ్నగర్లో నిజంగా గెలిపిస్తారని మేము కూడా అనుకుంటున్నామన్నా, మీరేమంటారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మన ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు, ఇక్కడ చైర్మన్ కాంగ్రెస్ ఉన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వ్యవస్థలని కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు ఒక ఎంపీ వేరే పార్టీకి సంబంధించిన ఎంపీ గెలవడం వల్ల ఇక్కడ ఒక అల్లకొలలో నెలకొనే పరిస్థితి, రాజకీయ ఒక అసమ్మతి గ్రూపులు, ఈ డిస్టర్బెన్స్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు ఎంపీ గారితో ఏ రకంగా వాళ్ళు పనులు తీసుకోగలుగుతారు? మిగతా ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గ్యారంటీలు అమలైన ఎలక్షన్ కోడ్ కారణంగా కొన్ని గ్యారంటీలు పెండింగ్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ తర్వాత పూర్తి స్థాయిలో ఏవైతే గ్యారంటీలు చెప్పి ఏవైతే హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చిందో ఆ హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ప్రణాళికలు మొత్తం సిద్ధమైనవి. ఎందుకంటే ఇల్లు చదువుకోవడానికి
పూర్తి స్థాయిలో అప్పుల పాలైన రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం చక్కబెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి ఏం మురగబెట్టిరు, ఏం చేసిరు, రాష్ట్రాన్ని మిగులు మొత్తంలో ఉన్న రాష్ట్రం అప్పుల పాలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విశ్వాసం మాపై చూపిస్తున్నారు. రైతు బంధు కూడా అన్ని అకౌంట్లకు క్రెడిట్ అయిపోయింది. ఇప్పటికే ఏవైతే హామీలు ఇచ్చినామో హామీలునే పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా ప్రణాళికబద్ధంగా ముందరికెళ్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని హామీలు కూడా అమలైపోయినాయి. కావున మా ప్రాంతవాసి మా పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని కాపాడడానికి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గౌరవాన్ని మనం పోగొట్టుకుంటే నష్టపోయేది మన ప్రాంతమే. మన పాలమూరు ప్రాంతము, మన పార్లమెంటు ప్రాంతము నష్టపోతుంది. రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఈ పార్లమెంట్లో ఉంది. మన ప్రాంతము నష్టపోతుంది, మన పాలమూరు ప్రజలు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా మనం వివక్షకు ఒక లేబర్ జిల్లాగా పేరు పొందిన పాలమూరు ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న కారణంగా ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని గెలిపించుకుంటామని ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. మేము ఆ అవేర్నెస్తోనే మన అందరికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజలకు. ఇక్కడ మత ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకం మాకైతే. సో ప్రస్తుతం మన 6 గ్యారెంటీలకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏదో మసిబూసి మారేడికాయ చేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లోక్సభ ఎలక్షన్ ముందల 2 లక్షల రుణమాఫీ, ఆ దేవుని మీద ఒట్టు, ఈ దేవుని మీద ఒట్టు అని చెప్పేసి రాజీనామా అని చెప్పేసి కొత్త డ్రామాకు తెరలేపిండి అని చెప్పేసి స్వయంగా బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి వాస్తవంగా 2 లక్షల రుణమాఫీ అనేది ఎలక్షన్ స్టంటా, వాస్తవంగా జరుగుతుంది? ఎలక్షన్ స్టంట్ చేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. ఏవైతే గతంలో హామీలు ఇచ్చిందో హామీలకు కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కేవలం ప్రభుత్వము నెలకొల్పి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలక్షన్ కోడ్, ఏప్రిల్ నుంచి ఎలక్షన్ కోడ్లోనే అప్పుల పాలైన రాష్ట్రంని చక్కబెట్టుతూ ఒక సిస్టమేటిక్గా అన్ని చదువుకొని ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందరికి వెళ్తా ఉన్నాం. ఈరోజు 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఫ్రీ బస్ అని చెప్పి అప్పుడే సోనియా గాంధీ జన్మదినం రోజు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది. 500 సిలిండర్ ఇప్పటికే ఇంప్లిమెంట్ అయింది. 500 సిలిండర్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఏదైతే గృహజ్యోతి పథకం ఉందో ఆ పథకం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ దశలో చెప్పుకుంటూ పోతే సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ఏది అద్భుతం జరగదు. అలావుద్దీన్ అద్భుతం దీపంలాగా నేనేదో మాయ చేసి మీకు ఏదో చేస్తా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, మా గవర్నమెంట్ చెప్పలేదు. సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు ఇచ్చి ఖచ్చితంగా నెరవేర్చే విధంగా, రైతు రుణమాఫీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మేము ముందరికి వెళ్తా ఉన్నాం. ఏదైతే బీజేపీ ఈ 10 సంవత్సరాలు పాలన సాగించి ఏదైతే హామీ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిందో హామీలో మీరు ఏం నెరవేర్చినని మేము మీ ద్వారా అడుగుతున్నాం. ఏది నెరవేర్చదు. బీజేపీ హామీలను మనం ఒకసారి చూస్తే 15 లక్షలు నల్లధనాన్ని తీసుకొస్తాం, ప్రతి అకౌంట్లో జన్ధన్ అకౌంట్ మీద ధన్ పైసా దాల్తామని చెప్పి మోడీ ఒక గర్వంగా మనం ప్రకటించడం జరిగింది, ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. కనీసం ₹1 నల్లధనమైన పేదల అకౌంట్లో జమ చేస్తామని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు లెక్కలు చెప్పాల్సిన అవసరం. ఎక్కడ ఇయ్యలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వేకెన్సీస్ అంతా ఖాళీనే ఉంది. ఉన్న వ్యవస్థల్ని ప్రైవేటైజేషన్ చేసినాం. సుమారుగా 26 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేసినాం. ప్రైవేటైజేషన్ చేసి ఉన్న ఉద్యోగాలని తొలగించడం తప్ప 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినావు అని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలాగ చెప్పుకుంటూ పోతే మా విభజన హామీల్లో ఇవ్వాల్సిన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. అలాగే నారాయణపేటకు సంబంధించిన హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇవ్వలే. ఐఐటీలు ఇవ్వలే. ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయ పాఠశాలలు ఇవ్వలే. మెడికల్ కాలేజీలు ఇవ్వలే. ఫసల్ బీమా యోజన ఎక్కడ అమలు కాలేదు. ఆవాస్ యోజన అని చెప్పి ఆవాస్ యోజన మీరు ప్రకటించడం జరిగింది. ఆవాస్ యోజనకి
ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చిన లెక్కలు లేదు. రాష్ట్రము ఇచ్చిన ఖజానాలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వాటా కేవలం 43%. అంటే మీ సైడే ఇంకా మీరే మాకు అప్పు పడినారు కేంద్రం. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 43 రూపాయలు మీరు తిరిగి ఇస్తున్నారు. ఈ మిగిలిన మొత్తం అంతా మీరు గుజరాత్కు తరలిస్తున్నారు. మీ కార్పొరేట్ సంస్థలకు మీరు లాభం చేస్తున్నారు. రైతులు రుణమాఫీ చేయమంటే డబ్బులు లేవు. కార్పొరేట్లకు మాత్రము 14 లక్షల కోట్లు ఇప్పటివరకు మాఫీ చేశారు. సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పి సంస్థలు నమ్మడము, మళ్ళీ ఆ సంస్థలు సహాయంగా నడవట్లేదని చెప్పి వాళ్ళ రుణాలు మాఫీ చేయడం, క్రోనిక్ క్యాపిటలిజం పెంచి పోషిస్తున్నాం. ఫెడరల్ సిస్టాన్ని మొత్తం తూట్లు పడుస్తున్నాం. రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తున్నాం. ఈరోజు రాష్ట్రాల పాలన నిర్బంధంగా ఐటీ ప్రయోగిస్తున్నాం, సిబిఐని ప్రయోగిస్తున్నాం, నీ యొక్క ఈడీని ప్రయోగిస్తున్నాం. మొత్తం మీడియా సంస్థలంతా సెంట్రల్లో ప్రశ్నించే ఒక ఎన్డీటీవీ ఉండే, అది కూడా మొత్తం దాన్ని కూడా కొనడం జరిగింది. ఇప్పుడు రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, జాతీయ హైవేలు మొత్తం ప్రైవేటైజేషన్ చేసింది. భారతీయ రైల్వే అని ఉంటుండే, అదాని రైల్వేస్ అని వచ్చేసింది. బిఎస్ఎన్ఎల్ అయితే కంప్లీట్గా కొలాప్స్ చేసింది. ప్రైవేటు రంగ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసి అమ్మి పడేసి ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు లాభం చేయడం జరిగింది. గుజరాత్ కార్పొరేట్లు ఈరోజు దేశాన్ని వెళ్తున్నాం. దేశంలో మూల సంపద, ప్రజలందరికీ చేరాల్సిన మూల సంపద మొత్తం కేవలం 2% ప్రజల చేతిలో. 98% బీదవాడు ఇంకా బీదవాడయ్యాడు. ధనవంతుడు ఇంకా 100 రెట్లు 300 రెట్లు ధనవంతులయ్యాడు. వాళ్ళ ఐటీ కానీ ఎక్కడ కానీ పేపర్ మీద మాత్రం ఉంటుంది, వాళ్ళు ఒక ట్యాక్స్ పేయింగ్ ఉన్నది. మొత్తం డొల్ల కంపెనీలు. హిండన్బర్గ్ నివేదిక చెప్తుంది, ప్రపంచమంతా మనల్ని కామెంట్ చేసుకొని మనం నవ్వుకునే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో ఈ రకంగా చేస్తుంది. అన్ని వ్యవస్థలు, ప్రశ్నించే వ్యవస్థలంతా నిర్వీర్యం చేసినాం. ఈరోజు మొన్న బీబీసీ ఛానల్లో ఒకటి బిల్కిస్ బాను గోద్రా ఇన్సిడెంట్, మనం దాని మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే బీబీసీ మీద కూడా ఈడీని ప్రయోగించడం, సిబిఐని ప్రయోగించడం. ప్రజాస్వామ్యం ఎటుపోతుంది ఇంతకి? మొత్తం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిరు ఈరోజు. ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్గా చెప్పుకునే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిరు. మొత్తం మీ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. మొన్న ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకాన్ని కూడా సవరణ చేసి కమిషన్ కూడా మొత్తం మీరు నియమించడం జరిగింది. రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ లేకుండా పార్లమెంటు సభ్యులను సైతం భయపెట్టి ఎవడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తాడో వాళ్ళని గైర్హాజరు చేపించి వారి మీద ఈడీలు ప్రయోగించి, వారి మీద సిబిఐలు ప్రయోగించి తెరచాటున బిల్లులు ఎన్నో తీసుకొచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు మొత్తం ఈ దేశంలో నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు. నిర్బంధం, రాజరికం వైపు దేశం అడుగులేస్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని, కాన్స్టిట్యూషన్ ఎత్తేసి తిరిగి ఈ దేశంలో చరిత్రలో చెప్పుకున్న రోజులు మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీరు అడుగులేస్తూ ఉన్నారు. ప్రజలారా, పాలమూరు ప్రజలారా, ఈసారి బీజేపీకి మళ్ళీ అవకాశం వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తారు. భవిష్యత్తులో ఎలక్షన్ కూడా మనం చూడలేము. రాజరికం వైపు పోతుంది, ప్రెసిడెంట్ రూల్ వైపు పోతుంది. దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు అంధవిశ్వాసాలు పక్కకు పెట్టండి. ఈ మత ఛాందాసవాదులు మన కాన్స్టిట్యూషన్ గైడ్లైన్స్లోనే ఉంటుంది, ఎలక్షన్ గైడ్లైన్స్లోనే ఉంటుంది. మతము అనే ప్రాతిపదికగా ఎలక్షన్ పోకూడదని. కానీ ఎక్కడ వాళ్ళు ప్రతి ఒక్క బహిరంగ సభల్లో వాళ్ళు చేసే ప్రసంగాల్లో మొత్తం మతాన్ని రెచ్చగొట్టే విధంగా మత అంశాలను బేస్ చేసుకొని ఓట్లాడుతున్నారు. ఇంకా ఎంతకాలం మతం దేవుడు గుడికాడ ఓట్లాడుకుంటారు? ఒక బడి కట్టండి, ఒక ఆసుపత్రి కట్టి ఓట్లాడకండి, ఒక ఐఐటి కాలేజీలు కట్టి ఓట్లాడకండి, ఒక ప్రాజెక్టులు కట్టి ఓట్లాడకండి. ఇవేవి కట్టారు. ప్రజా సంక్షేమం అవసరం లేదు. కేవలం మతం, దేవుడు ఎవరి ఇళ్ళలో వాళ్ళకి దేవుడు లేదా? ఎవరి విశ్వాసాలు వాళ్ళకి లేవా?
మా ఊర్లో ఉన్న మేము నెలకొల్పుకున్న గుళ్ళ దేవుళ్ళు కాదా? మీరు కట్టినదే దేవుడా? ప్రజలు వాళ్ళ మౌలిక వసతులు, నిత్యావసర సరుకులు ఈరోజు ధరలు మొత్తం ప్రతి ఒక్క వస్తువుకి ధరలు విపరీతంగా 2-3 రెట్లు పెరిగిపోయింది. ఎందుకు కారణం? క్రూడ్ ఆయిల్ ధర 2014 కంటే ఇప్పుడు ఇంకా క్రూడ్ ఆయిల్ ధర తక్కువ ఉంది. ఆ రకంగా తీసుకుంటే మనం 60 పైసలకు పెట్రోల్ ఇవ్వచ్చు, కానీ 120 రూపాయలు పెట్రోల్ ఛార్జ్ చేస్తాం. క్రూడ్ ఆయిల్ ధర పెరగడం వల్ల, పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రతి ఒక్క వస్తువు ట్రాన్స్పోర్టేషన్ బేస్డ్గా ప్రతి ఒక్క వస్తువు మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. దాని కారణంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మధ్యతరగతి సామాన్య ప్రజలైతే ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు వాళ్ళ జీవిత కాలం అంతా సంపాదించుకునే సంపాదన కూడా మొన్న హాస్పిటల్స్లో కరోనా పేరు మీద మొత్తం జీవితాలు మొత్తం నిర్వీర్యమైన కుటుంబాలు రోడ్ల పడ్డాయి. కాబట్టి ఈరోజు విద్యా వైద్యం ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉన్నారు. ఈరోజు మొత్తం జిఎస్టీ పేరు మీద పుట్టిన బిడ్డ తాగే పాల కానుంచి శ్మశానం వారికి ప్రతి ఒక్క వస్తువు మీద జిఎస్టీ రూపంలో వసూలు చేస్తుంది. ఎవరికి లాభం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? ఇప్పటివరకు నీ పాలనలో ఎవడు లాభపడ్డాడు? పేదవాడు ఇంకా నిరుపేదగా మారిపోయాడు. ధనవంతుడు 300 రెట్లు ధనవంతుడే. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ప్రజాపాలన కొనసాగించలేదు, కార్పొరేట్ పాలన సాగింది. కార్పొరేట్లకు లాభం చేసే విధంగా వాళ్ళ పాలన సాగింది. అవినీతి పరులను మొత్తం బీజేపీలో చేర్చుకోగానే వాళ్ళంతా నీతిమంతులు అయిపోతున్నారు. ఎవడైతే నిన్ను పర్షిస్తున్నాడో, ఎవడైతే నీ మీద ఎదురుదాడి చేస్తున్నాడో వాడి మీద ఈడీలు ప్రయోగిస్తున్నావు, సిబిఐలు ప్రయోగిస్తున్నావు, ఇమీడియట్గా నీ పార్టీలో జాయిన్ కాగానే వానికి ఈరోజు ఈ మధ్యలో మనం ఒక కామెంట్ చూస్తున్నాం, వాషింగ్ పౌడర్ మోడీ అని చెప్పి. మోడీ బీజేపీ కండ వేయంగానే వాడు చేసిన అక్రమాలు, అరాచకాలు, పాపాలంతా క్లియర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిర్బంధ పాలన కొనసాగిస్తుంది ఈరోజు దేశంలో. ప్రస్తుతం ఈ మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం తీసుకుంటే డీకే అన్న గారు నన్ను పండబెట్టి తొక్తా అంటారు రేవంత్. అంటే సీఎంఏ నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక మహిళని చూడకుండా, ఒక మహిళలు మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ దీనిపైన ఆలోచించండి, ముఖ్యంగా మహిళలు నాకు సంఘీభావంగా ఉండండి అనే ఒక సెంటిమెంట్ తగిలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాస్తవంగా ఏంటి? రేవంత్ రెడ్డి గారు పండబెట్టి తొక్కుతా అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు, కుయుక్తులు ఎవరైతే చేస్తున్నారో, ప్రజలు అభిష్టానికి వ్యతిరేకంగా ప్రయోగించే నియంతలు, శక్తులని పండబెట్టి తొక్కుతాను. అంటే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజల అభిష్టం మేరకు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అలాంటి వ్యక్తులను పండబెట్టి తొక్కుతున్నారు తప్ప ప్రజల ఆకాంక్షలను, ప్రజల కోరికని ఎవరైతే విరుద్ధంగా దొడ్డిదారిన ప్రయత్నం చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూస్తే సుమారుగా 7 రాష్ట్రాల్లో దొడ్డిదారిన ప్రభుత్వం నడుస్తూ ఉంది. 1-2 స్థానాల్లో గెలిచిన బీజేపీ శ్రేణులు ఈరోజు 7 రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నారు. ఈరోజు మొత్తం దేశాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులు పాలిస్తూ మొత్తం మన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిన డబ్బులన్నీ ఇట్లా ఎమ్మెల్యేలను కూడా కొనుక్కొని ప్రభుత్వాన్ని పడగొట్టి దొడ్డిదారిన పాలన సాగిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చెప్పిన మాటల్ని వక్రీకరించి ఇలా దొడ్డిదారిన నీవు ఏదో తప్పుడు మాటలు చెప్పి మాటలను డైవర్ట్ చేసి మీరు చేస్తున్నది ఈ 10 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ వీడియోలు, ఫేక్ అడ్వర్టైజ్, మొత్తము మత ఘర్షణలు రగిలిస్తూ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసి ఇప్పటి వరకు రాజకీయం చేశారు. ఇంకా చివరి ప్రయత్నంలో కూడా ఈ టైప్ ఆఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో అభద్రతా భావము, ప్రజల్లో మత విశ్వాసాలని ఈ 65 సంవత్సరాల్లో
హిందువులు అభద్రత లేరు, కేవలం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హిందువులు అభద్రతలో పడ్డారు. ఈ టైప్ ఆఫ్ చౌకబారు చీప్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. ప్రజాక్షేత్రంలో నిజంగా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు చేయాలంటే ప్రజలకు ఏం చేస్తారు, ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తారు, దేశ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారు అనే అంశాల మీద మీరు ఈరోజు ఎన్నికలకు రావాలి తప్ప ఇలాంటి చౌకబారు మాటలు, మత ప్రాతిపదికన ఇలాంటి చౌకబారు మాటలతో మీరు ఎన్నికల వస్తే ప్రజలు తప్పకుండా మిమ్మల్ని తిప్పి కొడతారు. ఈరోజు దేశము ద్రవ్యోల్బణంతో రూపాయి మారక విలువ స్వతంత్రం వచ్చినప్పటి కంటే కింది స్థాయికి పడిపోయింది. దాని మీద దృష్టి సాధించండి. మీరు చేస్తున్న విద్వేషం వల్ల ఈ దేశము మొత్తం ఒక అభద్రతలోకి వెళ్ళిపోయింది. అన్నదమ్ముల్లాగా ఉన్న వ్యవస్థలు, హిందూ వ్యవస్థలనే కుల వ్యవస్థలను మొత్తం పెంచి పోషించారు. ఈ దేశము పరాయి దేశస్తుల నుంచి భయం లేదు. ఇప్పుడు ఈ దేశ ప్రజలే మీరు చేసిన ఈ కుయుక్తుల వల్ల చౌకబారు రాజకీయ స్వలాభం కోసం ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని, అన్నదమ్ములుగా ఉన్న వ్యవస్థలను మొత్తం విచ్ఛిన్నం చేసి ఈరోజు రాజకీయం చేస్తున్నారు. దేశ ప్రజలు ఒకరికొకరు ఈరోజు ఒక సంఘర్షణలో, ఒక అభద్రతలో ఉన్నారు. రామ్, రహీం, రాబర్ట్ ఒకప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఈరోజు రామ్, రహీం, రాబర్ట్లు ఒకరితో ఒకరు మింగిల్ కాని పరిస్థితిలో ఒకరికొకరు ఫ్రెండ్షిప్ని ఒక అభద్రతా భావంతో ఒకరికొకరు చూసుకునే పరిస్థితులకు ఈరోజు దేశం నెట్టబడ్డది. ఒకప్పుడు ఒక కుటుంబంగా, ఒక ఫ్రెండ్షిప్గా ఉన్న రామ్, రహీం, రాబర్ట్లు ఈరోజు ఒకరిని చూసుకుంటే ఒకరు అభద్రతా భావంతో, ఒక ద్వేషభావంతో చూసుకునే పరిస్థితి. దేశ ప్రజలను మొత్తం విభజించారు. దేశ ప్రజలను మొత్తం ఈరోజు ఒక మత ఘర్షణలకు నెట్టడం జరిగింది. ఒక రావణ కాష్టంలో ఈరోజు దేశం రగిలిపోతుంది. మణిపూర్ దంతమే చూసినాము. వివస్త్రాలను చేసి మహిళల్ని రోడ్ల మీద ఊరేగించే దుస్థితిలోకి ఈరోజు దేశాన్ని తీసుకుపోయారు. మోడీకి కనీసము ఆ అంశాల మీద కనీసం స్పందించలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఆయన సూచనల మేరకే, వాళ్ళ ఆలోచన మేరకే, వాళ్ళ ప్రోద్బలం మేరకే ఈ దేశంలో ఈ విధ్వంసం జరుగుతుంది. ఈ విధ్వంసాన్ని ఆపాలి. ఈ విధ్వంస భారతం కాదు మనకు కావాల్సింది. భారత్ జోడే రాహుల్ గాంధీ గారు యాత్ర తలపెట్టింది కూడా అందుకే. అందరినీ విడదీస్తూ పాలన సాగించారు మీరు. మళ్ళీ అందరినీ కలిపే విధంగా భారత్ జోడో యాత్ర కొనసాగింది. ప్రేమను వంచాలి, విద్వేషాన్ని కాదు. భారతదేశం ప్రజలమనే అందరం కుటుంబ సభ్యుల్లాగా మెలగాలి. పరాయి దేశంతో అందరం మనం పోరాడి ప్రపంచంతో పోటీ పడాలి. మనమే కొట్టుకొస్తున్నాం. అంతర్యుద్ధం మొదలైంది బీజేపీ పాలన. ఈ అంతర్యుద్ధాన్ని ఆపపోతే భారతదేశం పెను ప్రమాదంలో ఉంది. ఏదైతే గతంలో అంతర్యుద్ధాలు కొనసాగించి పరాయి దేశస్తుల పాలనలో ఈరోజు భారతదేశం కొన్ని సంవత్సరాలు మగ్గిందో, ఈరోజు బీజేపీ పాలనలో ఈ దేశంలో మరి ఒకసారి అంతర్యుద్ధం వచ్చే విధంగా వాళ్ళ పాలన ఈ 10 ఏళ్ల పాటు కొనసాగేదని మేము ఖచ్చితంగా చెప్పాలి. సో ఫైనల్గా మే 13 తారీఖు సంబంధించి పోలింగ్ సంబంధించి మహబూబ్నగర్ టౌన్ ప్రజలకు కావచ్చు, పార్లమెంటు ప్రజలకు ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఏం చెప్పదలుచుకున్నారు? పాలమూరు ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నా. మన ప్రాంతవాసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన ప్రాంతము పెద్ద ఎత్తున నిధులు రాబోతున్నాయి. మన ప్రాంతాన్ని, ఉమ్మడి పాలమూరుని మనం బాగు చేసుకున్నాం. మన పార్లమెంటు స్థానాన్ని మనం బాగు చేసుకున్నాం. మన మహబూబ్నగర్ని మనం బాగు చేసుకున్నాం. కేవలం మీరు సెంటిమెంట్లకు, మతం ఆధారంగా ఆలోచించకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మీ పిల్లల జీవితాలు బాగుపడాలి, పాలమూరు ప్రశాంతంగా ఉండాలి. పాలమూరులో నెలకొని ఉన్న మత విద్వేషాలు,
వ్యవస్థలు అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ప్రశాంతమైన జీవితాలు గడపాలి. మరి ఒకసారి బీజేపీ ఇక్కడ గెలిస్తే మత విద్వేషాలు ఇంకా 2 3 పెరిగి మొత్తం వ్యవస్థలు మొత్తం నిర్వీర్యమై మొత్తం అందరూ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒక విధ్వంసం కొనసాగే పరిస్థితి ఉంది. మనం అభివృద్ధి కింది స్థాయి పనికాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, విద్యాలయాలని అభివృద్ధి చేసుకుందాం, ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలలు వస్తాయి, ఐఐటీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి పెద్ద ఎత్తున. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వస్తుంది. ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినో ఖచ్చితంగా అన్ని పూర్తి స్థాయిలో అమలవుతాయి. ఎమ్మెల్యే మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఎంపీకి కూడా కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుంటే జోడెడ్ల బండి ఎట్లయితే వ్యవసాయము ఒక కోఆర్డినేషన్ ఒక సాఫీగా జరుగుతుందో అంత సాఫీగా పాలన సాగుతుంది, అభివృద్ధి సాగుతుంది. ఎంపీ వేరే అభ్యర్థి ఇక్కడ మీరు తొందరపడి ఓటేస్తే ఒక ఘర్షణ వాతావరణం, గ్రూపులు స్టార్ట్ అవుతాయి. ఈ గ్రూపు 6 గ్రూపు ఈ 10 సంవత్సరాలు ఎంత విధ్వంసంలో నిర్బంధంలో మనం బతికినాము. ఈ 3-4 నెలలు పాలమూరు ప్రజలు ప్రశాంతమైన జీవితం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితంలో ఉన్నారు. మరి ఒకసారి ఘర్షణ వాతావరణంలోకి పాలమూరు నెట్టబడుతుంది, మహబూబ్నగర్ నెట్టబడుతుంది. కావున అభివృద్ధి వైపు, ప్రజా సంక్షేమం వైపు మన కడుపు ఎవరు నింపుతున్నాడో, మనకి ఎవరైతే మన సంక్షేమం కోరుతున్నాడో, మన కుటుంబాలు మనం ప్రశాంతమైన జీవితము ప్రశాంతతతో మనకు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి విద్యావంతుడు, యువకుడు, పని చేయాలన్న ఉత్సాహంతో ఉన్నవాడు, ఆయన నేపథ్యం అంతా చూస్తే విద్యార్థి దశ నుంచి కూడా ఒక డాక్టర్గా విద్యార్థుల సమస్యల మీద, ఎంప్లాయీస్ సమస్యల మీద, రైతుల సమస్యల మీద ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో గలమెత్తి పోరాడి ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో హక్కులు ప్రజల కోసం సాధించడం జరిగింది. అలాంటి నిబద్ధత ఉన్న, అలాంటి కమిట్మెంట్ ఉన్న వంశీచంద్రారెడ్డి గారిని గెలిపించుకొని మన సంక్షేమం, మన పాలమూరు అభివృద్ధి, మన మహబూబ్నగర్ అభివృద్ధి మనమందరము మీరందరూ తోడ్పాటును అందించవలసిందిగా, మరి ముఖ్యంగా మన ప్రాంతవాసి రేవంత్ రెడ్డి గారి గౌరవం కాపాడుకునే బాధ్యత మనపై ఉంది. కాబట్టి మన ప్రాంతవాసి సీఎంగా ఉంటే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఎమ్మెల్యేతో పాటు ఎంపీకి కూడా ఓటేసినాము అని మీరు ధైర్యంగా మీరు పని తీసుకునే హక్కు కూడా మీకు ఉంటుంది. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. చెల్లా వంశీచంద్రారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిద్దామని మహబూబ్నగర్ ప్రజలకు, ఉమ్మడి పాలమూరు పార్లమెంటు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏదేమైనా మహబూబ్ నగర్ పార్లమెంట్లో అంటే ఎప్పుడు రాని
ఇంతవరకు వస్తుందో రాదో, ఇక రేపు కూడా వస్తుందో రాదో లేని అవకాశం కోసం ఎదురు చూడకుండా ప్రస్తుతం అయితే మహబూబ్నగర్ పార్లమెంటు ప్రజలకు కావచ్చు, మొత్తం మహబూబ్నగర్ నగర్ కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ 2 పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం వ్యక్తి కాబట్టి ఆయనకు ఒక బహుమతి ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు ఉంది. కాబట్టి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు ఇంకా మన తరపున మన సపోర్ట్ ఈరోజు ఆయనకు అవసరం ఉంది. కాబట్టి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయనకు ఒక మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క పాలమూరులో మత రాజకీయాలు అనేటివి 100% ఇక్కడైతే జరగవు, వర్కౌట్ కావనే విషయాలు అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అదేవిధంగా కేవలం ఎలక్షన్ ముందల్నే రాముడు కావచ్చు, ఇంకా వేరే విషయాలన్నీ కావచ్చు, అవి ఎలక్షన్ ముందల్నే మత రాజకీయాలు అనేవి చెల్లవు. కేవలం అభివృద్ధి విషయంలో మాత్రమే పార్టీలు కావచ్చు, మిగతా ఏవైనా వ్యక్తులైనా అభివృద్ధి విషయంలోనే కొట్లాడాలి తప్ప కేవలం మతాలపైన వీటన్నిటిపైన ఒకరిపై ఒకరు విమర్శలు కానీ ఇవన్నీ సరికావని చెప్పేసి, అదేవిధంగా ఏదేమైనా 100% మహబూబ్నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ 100% గెలుస్తుందని చెప్పేసి, ఏదైతే 2009లో ఎక్కడి నుంచో వచ్చిన కేసీఆర్ని ఇక్కడ గెలిపించినాం, ఈరోజు మా ప్రాంతం వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు మేమెందుకు గెలిపియమని చెప్పేసి ప్రవీణ్ కుమార్ గారు అయితే వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.